ఎన్టీ రామారావు విగ్రహం పెడుతున్నారు ఇక్కడ మైత్రివనం దగ్గర ఎన్టీ రామారావు విగ్రహం పెడుతున్నారు. తీసుకొచ్చిన రాత్రి మామూలుగా కాదు, పటాకలు పేద ధూమ్ధాం చేసిర్రు, రాకెట్లు కొట్టిర్రు, పటాకలు కొట్టిర్రు, పెద్ద సౌండ్లు సప్పుడులతోటి. మైత్రివనం అది కూడా బిజీ ఉండే సెంటర్ దగ్గర ఇంత ఉత్సవాలు చేసుకుంటా ఎన్టీ రామారావు విగ్రహాలు ఇక్కడ ఎందుకు పెట్టాలి, మేము ఎందుకు వద్దంటున్నాం అనేది కారణాలు చెప్తే కూడా ఒక కిరాయి గొంతుకు ఇక్కడ ఎందుకు పట్టాభిషేకం చేయాలని చెప్పని మేము ప్రశ్నిస్తే, దాన్ని అసలు మీకు బతకరాదురా, మీకు అన్నం తినరాదురా, మీకు వ్యవసాయం నేర్పించింది మేమే, మీకు బట్టలు దొరుకుచుడు మేమే, ఇట్లా ఘోరంగా నీచంగా హీనంగా అంతకుముందు సినిమాలలో ఉండేది ఇప్పుడు బహిరంగంగా సెల్ ఫోన్లల్లో వాళ్ళ భాష, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయాలు, ఇగో వాళ్ళ పద్ధతులు ఎట్లున్నాయో ఈ సెల్ ఫోన్లలో మొత్తం వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. వాళ్ళ లోపల ఉన్నటువంటి బూతు పాండిత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వాళ్ళు ఎన్టీ రామారావు విగ్రహం పెడుతున్నారు ఇక్కడ మైత్రివనం దగ్గర ఎన్టీ రామారావు విగ్రహం పెడుతున్నారు. తీసుకొచ్చిన రాత్రి మామూలుగా కాదు, పటాకలు పేద ధూమ్ధాం చేసిర్రు, రాకెట్లు కొట్టిర్రు, పటాకలు కొట్టిర్రు, పెద్ద సౌండ్లు సప్పుడులతోటి. మైత్రివనం అది కూడా బిజీ ఉండే సెంటర్ దగ్గర ఇంత ఉత్సవాలు చేసుకుంటా ఎన్టీ రామారావు విగ్రహాలు ఇక్కడ ఎందుకు పెట్టాలి, మేము ఎందుకు వద్దంటున్నాం అనేది కారణాలు చెప్తే కూడా ఒక కిరాయి గొంతుకు ఇక్కడ ఎందుకు పట్టాభిషేకం చేయాలని చెప్పని మేము ప్రశ్నిస్తే, దాన్ని అసలు మీకు బతకరాదురా, మీకు అన్నం తినరాదురా, మీకు వ్యవసాయం నేర్పించింది మేమే, మీకు బట్టలు దొరుకుచుడు మేమే, ఇట్లా ఘోరంగా నీచంగా హీనంగా అంతకుముందు సినిమాలలో ఉండేది ఇప్పుడు బహిరంగంగా సెల్ ఫోన్లల్లో వాళ్ళ భాష, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయాలు, ఇగో వాళ్ళ పద్ధతులు ఎట్లున్నాయో ఈ సెల్ ఫోన్లలో మొత్తం వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. వాళ్ళ లోపల ఉన్నటువంటి బూతు పాండిత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వాళ్ళు